హలో లవ్లీ పీపుల్, ఇవాళ నేను మీకు యమ్మీ స్వీట్ పొటాటో హల్వా చూపిస్తానండి. స్వీట్ పొటాటో అంటే మామూలుగా మన చిలకడ దుంపలు ఉంటాయి కదా, మా రాయలసీమ వైపు అయితే వీటిని గెనుసుగడ్డలు అంటారు, చిలకడ దుంపలు అంటారు. ఇవి హల్వా చేసుకుని మీరు ఎప్పుడైనా తిన్నారా అండి? అద్భుతంగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి చిలకడ దుంపలు ఎప్పుడు ఉడికించుకొని తినడం కాకుండా ఇలా ఒకసారి హల్వా చేసుకొని తినండి. సో ముందుగా మనం ఏంటంటే చిలకడ దుంపలు బాగా చక్కగా క్లీన్ చేసేసుకోవాలి. మట్టి అంతా ఏం లేకుండా క్లీన్ చేసుకుని కుక్కర్లో పెట్టుకుని చక్కగా ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుని ఒక 3-4 చెంచాలు నీళ్లు పోసి దీన్ని ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయి వేడి చేసుకుని దాంట్లో 2 చెంచాలు నెయ్యి వేసి దాంట్లో కొంచెం జీడిపప్పు, కొంచెం ద్రాక్ష వేసి దోరగా ఎర్రగా వేయించేసి వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మరో చెంచా నెయ్యి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిలకడ దుంపలు ఉన్నాయి కదండి, అవి ఇప్పుడు దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు ఒక మ్యాషర్ తీసుకుని దీన్ని చక్కగా మ్యాష్ చేసేయండి. ఇవి బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటే చాలా చక్కగా సాఫ్ట్గా అయిపోతాయి అనమాట. ఒకవేళ ఇవి ఇంకా కొంచెం ఉడకకపోతే తురిమేసుకోండి, అప్పుడు ఇంకా సాఫ్ట్గా వస్తుందన్నమాట. మనకి అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు తగులుతుంటే కూడా చాలా బాగుంటుంది. సో మనం ఇది ఏం చేయాలంటే ఈ స్వీట్ పొటాటో ఈ నేతిలో బాగా ఒక 5 నిమిషాలు వేయించండి. ఈ స్వీట్ పొటాటో నేతిలో వేగినప్పుడు వస్తుందండి ఒక కమ్మటి వాసన, అద్భుతంగా ఉంటుందండి ఇది. తర్వాత మనం దీంట్లో ఒక అరకప్పు బెల్లం వేసేసుకోవాలి. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమం ఉంది కదా, అది కూడా దీంట్లో వేసేసుకుని దీన్ని చక్కగా కలిపేసుకుని మీరు ఏం చేయాలంటే ఇది బాగా ఒక 5 నిమిషాలు అయితే చక్కగా ఉడికించేసేయాలి. ఈ కార్న్ఫ్లోర్ మిక్సర్ వేసిన వెంటనే వదలకుండా కలపండి, లేకపోతే ఇది ఉండలు కట్టేస్తుంది. ఇది మనకి స్వీట్ పొటాటో మనం వేసిన చిలకడ దుంప అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు అలా తగులుతూ ఉంటే బాగుంటుందని నేను ఎక్కువ సాఫ్ట్గా మ్యాష్ చేయలేదు. ఇలా కొంచెం కొంచెం చిన్న ముక్కలు కనిపించేది మనకి చిలకడ దుంపలు అనమాట. సో ఇలా మనం చక్కగా కలిపేస్తూ మధ్య మధ్యలో ఒక 2 చెంచాల నూనె అలా నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉంటే మనకి ఒక 5 నుంచి 7 నిమిషాల తర్వాత ఇది హల్వా బాణలికి అతుక్కోకుండా బాగా గ్లాజీగా అవుతుందండి, షైనింగ్గా అవుతుంది. మధ్య మధ్యలో ఒక 2 చెంచాల నెయ్యి వేసుకుంటూ మీరు యాడ్ చేసుకుంటూ దీన్ని కలుపుకోండి. ఇది దగ్గర 7 నిమిషాల వరకు పడుతుంది, 5 నుంచి 7 నిమిషాల వరకు అయితే పడుతుంది. చూడండి ఇప్పుడు మనం వేసిన దానికి ఇప్పటికీ చాలాగా అది బాగా బాణలికి అతుక్కోకుండా వచ్చేసింది. అలాగే కలర్ మారింది, కొంచెం చూడ్డానికి షైనింగ్గా బాగా అయిపోయింది. ఇప్పుడు మనకి తెలిసిపోయింది హల్వా రెడీ అయిపోయింది. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ద్రాక్ష అలా పైన వేసేసి ఈ హల్వా తింటుంటే ఉంటుందండి, నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందన్నమాట. అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలిసేంత వరకు ఉంటాము. విజీ.